నీ మహాశక్తితో మీరు నింపండి నాయన. ఈ శూన్యమైపోయిన జీవితాలు జీవజాలతో నింపండి తండ్రి. అనుదినం వీరి కోసం ప్రార్థన చేస్తున్న ఆత్మల్ని రక్షించండి నాయన. వీరికి మారు మనసు రక్షణ దయచేయండి. ఆ కాలికైన గాయాల నుంచి మీరు విడుదల కలిగింపచేయండి. నీ ప్రభావంతో మీరు నింపండి, శక్తితో మీరు నింపండి. దురాత్మల బలాన్ని నుంచి విడిపించండి. చీకటి శక్తుల నుంచి మీరు విడుదల కలిగింపచేయండి. పరిపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయండి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహింపచేయండి. నీ కృపలో మీరు వర్ధిల్లింపచేయండి. నీ రక్తాన్ని నేను విడుదల చేస్తున్నాను. కల్వరి రక్తమును విడుదల చేస్తున్నాను. ప్రశస్తమైన రక్తమును విడుదల చేస్తున్నాను. శక్తివంతమైన రక్తమును విడుదల చేస్తున్నాను. ప్రభువా, నీ కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నా హృదయం ఎంతగానో గుండి పిండినట్టుగా అయిపోయింది వీళ్ళ బాధలు చూసి నాయన. తండ్రి, వీరికి మీరే. ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైన వారికి స్థలము లేకపోయాడు. మెస్సయ్య అంట ఒక ఊరు వచ్చాడు. మీ ఊరు వచ్చాడు అనుకుందాం. మీ ఊరి పేరు ఏం పేరు? మీ ఊరి పేరు? మీ ఊరు సోకలేరు కదా? సోకలేరు అనరా దీన్ని? సోకలేరా? ఓకే. ఇప్పుడు మెస్సయ్య సోకలేరు వచ్చాడు అనుకుందాం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు ఈ ఇంటికి వచ్చాడు అనుకుందాం. పిలిస్తే వస్తాడు కదా, ఆయన దేవుడు కదా, వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు ఆయన చూడడానికంట మొత్తం సోకులేరుడు అందరూ వచ్చేసారంట. అందరూ వచ్చేసి ఖాళీ ఉంటుందా? అందరూ నిండిపోయారంట. ఇంటి వాకిట్లో కూడా నిండిపోయారు. ఇప్పుడు మీరు వాకిట్లో కూర్చున్నారు కదా, ఈ గుడిసెలో కూర్చున్నారు కదా, ఎండలో కూర్చున్నారు కదా. అలాగే యేసుప్రభు మెస్సయ్యను చూడడానికి జనం అంతా వచ్చేసారంట. వాకిటంతా నిండిపోయిందంట. ఇంటి లోపలంతా నిండిపోయిందంట. ఆయన వారికి వాక్యం బోధించుండగా మెస్సయ్య ఏం బోధించాడట? వాక్యం బోధించాడు. దీన్ని వాక్యము అంటారు. దీన్ని ఏమంటారు? ఈ గ్రంథాన్ని వాక్యము అంటారు. ఇప్పుడు మీకు చెప్పేదాన్ని ఏమంటారు? వాక్యము అంటారు. వాక్ అంటే ఏంటి? మాట. వాక్ అంటే ఏంటి? మాట. అదే మీకు ఈ మాటలు చెప్తున్నారు. మీకు మంచి మాటలు ఇవి. మీకు ఆదరణ కలుగజేసే మాటలు, మేలు కలుగజేసే మాటలు. మీ బ్రతుకులు మారిపోతాయి. నేను చెప్తున్నాను, మెస్సయ్యని మీరు పిలవండి. మెస్సయ్య కాపాడనండి, మెస్సయ్య రక్షించనండి, మెస్సయ్య నా పాపాలు క్షమించనండి, మెస్సయ్య నాకు తోడుగా రెండారండి. ఆయన వచ్చేస్తాడు. కనపడ్డు కానీ కార్యం చేసి వెళ్ళిపోతాడు. మిమ్మల్ని చూడాలి నాకు ఎందుకు అంత ప్రేరేపణ అంటే మెస్సయ్య ఆ ప్రేరేపణ నాకు పెట్టాడు. మీరంటే ప్రేమ పెట్టాడు. ఎంత దూరం నుంచి వచ్చాం, ఎంత కష్టపడి వచ్చాం కదా, వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి కొందరు పక్షవాయువులకు మనిషిని నలుగురి చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. పక్షవాయువు అంటే కాళ్ళు పడిపోయి అంట, చేతులు పడిపోయి అంట, నడవలేడట, కదలేడట, చలనం లేదంట, మాట లేదంట. పక్షాతరిస్తే నోరు పనిచేయదు, అంతే కదా. ఒక వైపు అంతా నరాలు చచ్చడిపోయినాయి, కాళ్ళు చచ్చడిపోయినాయి, చేతులు చచ్చడిపోయినాయి, మనిషి మాట్లాడలేడు, కదలలేడు. అప్పుడు నలుగురు ఏం చేశారంట? ఆ జబ్బుతో మంచం మీద పడున్న వ్యక్తిని మంచంతో పాటు మోసుకొచ్చారంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడన్నా చాలా మంది కూడుకొని ఉన్నందున వారిద్దరు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయారంట. అప్పుడు ఇల్లెవరిది? ఇల్లెవరిది? భూమిరెడ్డిదా? తిన భీమిరెడ్డా? ఇప్పుడు భూమిరెడ్డి ఇంటికి వేసి వచ్చాడు. జనం అంతా కూడా వచ్చేసారు. ఇతను తేడానికి లోపల చూడలేదు. పైన తాటేకలికి తెస్తారంటే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. కానీ పెంకులిప్పేశారంట. ఏమిప్పారంట? పైన పెంకులిప్పేసి ఆ ఖాళీలో నుంచి పరుపుతో పాటు మెస్సయ్య ఉన్న ఇంట్లో గదిలో దింపారట. హల్లెలూయా అంటే వాళ్ళకి నమ్మకం కలిగింది. ఏం కలిగింది? నమ్మకము. ఈ పక్షివాయు ఎవరి దగ్గరికి వస్తే పోతుంది? మెస్సయ్య దగ్గరికి వస్తే పోద్ది. ఆయన దేవుడు. మెస్సయ్య దగ్గరికి వస్తే కాలు పనిచేద్ది, మెస్సయ్యకి వస్తే చెయ్యి పనిచేద్ది, మెస్సయ్యకి వస్తే నరాలు పనిచేస్తాయి, మెస్సయ్యకి వస్తే పడిపోయి నోరు పనిచేస్తాయి అని ఆలోచన కలిగింది. ఇప్పుడు మీరు నేను చెప్పిన మాటలు నమ్మాలి. దాన్నే విశ్వాసము అంటారు. దాన్ని ఏమంటారు? విశ్వాసము అంటారు. మీరు నమ్మండి, మీ చుట్టుపక్కల గ్రామాల కంటే మీరు అధికంగా దీవించబడతారు. హల్లెలూయా. మీ చుట్టుపక్కల గ్రామాల కంటే మీ పిల్లలు అధికంగా చదువుకుంటారు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని విడనాడడు. మెస్సయ్య మిమ్మల్ని విడనాడు. ఏ మనిషి మీ సహాయం చేయగలదు.
మెస్సీ మీకు ఏం చేయబోతున్నాడు? సహాయమైన చేయబోతున్నాడు. మీరు ఊహించినంతగా ఏం చేయాలి? ఎప్పుడు పొలంలో మోకరించి ప్రార్థన చేసేయండి, చెట్ల దగ్గర మోకరించి ప్రార్థన చేసేయండి, పొలంలో ఏంటి పని చేసిన మోకరించి ప్రార్థన చేసేయండి, నీళ్లు కాస్త ప్రార్థన చేసుకోండి. అప్పుడు దేవుడు మీ పనివి ఆలకిస్తాడు. మీరు ప్రార్థన చేయకుండా ఏమి అద్భుతాలు జరగవు. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడినవని పక్షవాయు గలవానితో చెప్పాను. మీరందరూ కుమారులంట. మెస్సీకి ఏంటి? ఆ దేవుడికి కుమారులు. దేవుడి పేరు ఏం పేరు? మెస్సయ్య. కుమారులంట, మీరందరూ కుమార్తెలంట అన్నాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటున్నాడు. ఇక్కడ కొంతమంది తాగుడు వాసన వస్తుంది, అది పాపం. ఆ పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టేయాలి. అర్థమవుతుందా? ప్రభువా, నేను తాగుతున్నాను, తాగాను, తాకుతున్నాను, కాపాడు, నన్ను రక్షించు, ఈ తాగుడనే పాపాన్ని నన్ను విడిపించు, ఈ బంధకాన్ని తప్పించారు. అన్ని సమస్యలకి తాగుడే కారణం. అవునా కదా? ప్రతి సమస్యకి తాగుడు. తాగుడు వల్లే చాలా నష్టపోతాం, తాగుడు వల్లే చాలా మరణకర శ్రమలు వస్తాయి, తాగుడు వల్ల పోట్లాట్లు వస్తాయి, తాగుడు వల్ల శ్రమ అంతా బుడిదల పోసిన పన్నీరు అయిపోద్ది, డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి, భార్య పిల్లకి అన్నం పెట్టలేరు. తాగుడు ఎంత పెద్ద పాపం తెలుసా? ఘోరమైన పాపం. ఆ పాపాలు ఒప్పుకొని, మెస్సయ్యా, నేను తాగుబోతుని, నా పాపాలు క్షమించు, త్రాగి నా కుటుంబానికి అన్నం పెట్టలేకపోయాను, నా పిల్లకి బట్టలు కొనలేకపోయాను, మెస్సయ్యా అని మీరు అరిచి ప్రార్థన చేస్తే దేవుడు పాపాలు క్షమించే దేవుడు. మీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. శాస్త్రంలో కూడా అక్కడ కూర్చుండి ఇంటిరి వారికి ఎట్లా ఎందుకు చెప్పుచున్నాడు? దేవదోషం చేయుచున్నాడు కదా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, పాపాలు ఒప్పుకోండి అని చెప్తుండే కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఇష్టం ఉంటుందా? తాగుడు తాగదంటే ఇష్టం ఉంటుందా? మీ ప్రతి కదా మంచిగా తాగుడు తాగితే గుండె జబ్బులు వస్తాయి, ఊపిరితిత్తులు పాడైపోతాయి, పేగులు పాడైపోతాయి, తాగుడు వల్ల భయంకర సమస్యలు వస్తాయి కదా. మరి మానమంటే కోపం ఎందుకు వస్తాయి? చూడండి, అప్పుడట చూడండి, పక్షవాయు గలవానితో చెప్తున్నాడు, నీ పాపములు క్షమింపబడిన చెప్పడం సులభమా, ఇది నడుమని చెప్పడం సులభమా? అయితే పాపములు క్షమించడం భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కాదని మీరు తెలుసుకుని వానితో చెప్పి. ఇప్పుడు ఒక మనిషి నన్ను దేవుడు అంటున్నారు, దేవుడు అనకూడదు, తప్పు. నేను దేవుడు కాదు, దేవుడి యొక్క సేవకురాలు. నన్ను ఏమని పిలవాలి? ఏమని పిలవాలి చెప్పండి? పాస్టర్ అమ్మను, లేకపోతే సిస్టర్ అను, లేకపోతే డయానమ్మ అని పిలవాలి. అంతే కదా, పిలవాలి. ఏ సమ్మను కాదు, నేను దేవుణ్ణి కాదు, అలా పిలిపించుకోకూడదు, అలా పిలవకూడదు. తెలియదు కదా మీకు? దేవుడు అంటున్నారు, నాలో దేవుడు ఉన్నాడు కానీ నేను దేవుడు కాదు, నాలో దేవుని శక్తి ఉంది కానీ దేవుడు కాదు. అమ్మాయికి జ్వరం కోసం ప్రార్థన చేస్తాను, తగ్గిందా లేదా? తగ్గిపోయింది కదా, తగ్గిపోయింది కదా. నువ్వు సాక్ష్యం చెప్పాలి, ఆ పిల్లని తీసుకొచ్చి. అద్భుతం చేశాడు దేవుడు నిజంగా. కాబట్టి ప్రభు అంటున్నాడు ఏమనంటే, నాకు అధికారం ఉంది, మీ పాపాలు క్షమించే అధికారం నాకు లేదు. ఎవరికి ఉంది? మెస్సయ్యకి ఉంది. నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మ నీతో చెప్పుచున్నాను. వాడు తదక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి నడిచిపోయాను. నీ పరుపెత్తుకంటే చెయ్యి బాగాడు పరుపాలు ఎత్తుకుంటాడు, కాలు బాగాడు మూట్లలో ఎత్తుకుంటాడు, ఎత్తుకోలేడు కదా. కానీ మెస్సీ దేవుడు చెప్పగానే నీవు లేచి నీ పరుపెత్తు నడవనగానే కాళ్ళల్లోకి, చీలమండలోకి, ఎముకల్లోకి, మూలుగుల్లోకి దేవుని శక్తి వచ్చేసిందంట. హల్లెలూయా. పరలోక ప్రభావం వచ్చేసిందంట. హల్లెలూయా. చేతులు పనిచేసినాయి. హల్లెలూయా. కాళ్ళు పనిచేసినాయి. హల్లెలూయా. నోరు పనిచేసింది. హల్లెలూయా. చిన్న ప్రార్థన, పాపాలు ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? పాపాలు ఒప్పుకోవాలి, అబద్ధాలు ఒప్పుకోవాలి, పోట్లాట్లు ఒప్పుకోవాలి, దెబ్బలాట్లు ఒప్పుకోవాలి, బూతులు ఒప్పుకోవాలి. ఒప్పుకొని మెస్సయ్యా నన్ను కాపాడు, మెస్సయ్యా నన్ను రక్షించని మీ కొండల్లో మోకరించి ప్రార్థన చేస్తే అద్భుతాలు చూస్తారు. ఇది స్వస్థత కలిగిందంట, రోగం పోయిందంట, వ్యాధి పోయింది. అలాగే ఇప్పుడు మందులు అక్కర్లేదు, టాబ్లెట్స్ అక్కర్లేదు, చెప్పాలంటే దొరకదు. కాబట్టి మీరు ప్రభు అంటే మీరు స్వస్థపడడానికి బోల్డు దేవుడు సహాయానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడి వాక్య రోజులో ఫలింప చేయను గాక. ఆమేన్.